అస్సలాము అలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం ఒక సీ ఫుడ్ రెసిపీ చేస్తున్నాం. అవును, షార్క్ ఫిష్. స్పెషల్గా మీకోసం ఈరోజు మనం షార్క్ ఫిష్ తోటి ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాం. యాక్చువల్గా ఎలాగైతే మనం ఎగ్ బుర్జీ చేస్తామో అదే ప్రాసెస్లో మనం ఈరోజు షార్క్ బుర్జీ చేయబోతున్నాం. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కానీ దీంతోపాటు మనం రుమాలి రోటీతో పాటు ఈ షార్క్ బుర్జీ రెసిపీని పిల్లలకి సర్వ్ చేద్దాం. ముందుగా అయితే షార్క్ ఫిష్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. పదండి. దానికి పేరు ఏం పెడతారంటే షార్క్ పిట్టు, సొరపిట్టు. చూడండి ఒకసారి వెయిట్ చేసి. ఏవైతే షార్క్ ఫిష్ పీసెస్ ఉన్నాయో అవి చక్కగా ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాక వాటిని దీంట్లో వాటర్ యాడ్ చేసి చక్కగా బాయిల్ చేసుకుందాం. ముందుగా అయితే దీంట్లో మంచినీళ్ళు యాడ్ చేద్దాం.
షార్క్ ఫిష్ పీసెస్ని మనం చక్కగా బాయిల్ చేశాక ఇవే ముక్కల్ని మనం ఏదైతే చేతితో డైరెక్ట్గా ఇలాగే స్మాష్ చేసేయాలి, అంటే చూరా చూరా చేసేసాక దీన్నే మనం రెసిపీలో వాడతాం అనమాట. మొత్తం ఎన్ని పీసులు ఉన్నాయో అన్నిటిని మనం ఇట్లా ఒక ఎలాగైతే మనం అండా బుర్జులో ఎగ్ ఉంటుందో సేమ్ అలాగే చూరా చూరా చేసేయాలి. స్మాష్ చేసేసాక నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. బాయిల్ చేసిన షార్క్ ఫిష్ పీసెస్ని మనం ఇలా పౌడర్ లాగా చేశాక, అంటే ఇట్లా చూరా చూరా చేసేసాక దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఒకసారి మళ్ళీ కలుపుదాం. మామూలుగా పిల్లలు చేపలు అనగానే ఆ నీసు వాసన వల్ల తినరు, యాక్చువల్గా అంత ఈజీగా తినరు చాలామంది పిల్లలు, తినడానికి ఇష్టపడరు కూడా. ఇలాంటప్పుడు యాక్చువల్గా మనం ఇట్లా చూరా చూరా చేశాక దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం వల్ల ఏదైతే నీసు వాసన ఉందో అది ఎక్కువగా రాదు, ఇంకోటి స్మెల్ రాకుండా ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా ఈ పౌడర్లో చక్కగా కలిపేశాక దీన్నే మనం ప్యాన్ మీద కంటిన్యూగా ఒక 15-20 మినిట్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుదాం. దీంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ ఆయిల్ వాడకుండానే దీన్ని ప్యాన్ మీద వేయించుకుందాం. ముందుగా అయితే ప్యాన్ మీద ప్రాసెస్ చేసేద్దాం. ఏదైతే మనం ఫిష్ని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పెంక మీద వేసాక ఒక 15 నిమిషాల పాటు వేయించాక ఏదైతే ఆ పచ్చి వాసన నీసు వాసన ఏదైతే ఉందో అదంతా వెళ్ళిపోయింది, పర్ఫెక్ట్గా ఉంది. లైట్ బ్రౌనిష్ షేడ్లోకి కూడా ఈ ఫిష్ ఏదైతే ఉందో అది బ్రౌనిష్ షేడ్లోకి వచ్చేసింది. దీన్ని మనం వేరే డిష్లోకి తీసేసుకొని దీంట్లోనే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. దీంట్లోకి మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేద్దాం. కుకింగ్ ఆయిల్, నూనె వేడైపోయింది. దీంట్లోనే మనం కరివేపాకు యాడ్ చేద్దాం. కరివేపాకు యాడ్ చేసిన వెంటనే దీంట్లోనే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి చక్కగా వేగాక దీంట్లోనే మనం పసుపు, ఉప్పు, కారం యాడ్ చేద్దాం. దీంతోపాటు దీంట్లోనే మనం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేద్దాం.
ఫైనల్గా దీన్నే మనం ఇంకా మరింత టెంప్టింగ్గా చేయడం కోసం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసి చక్కగా కలిపేద్దాం. షార్క్ ఫిష్ బుర్జీ మనం ఎలా అయితే ఎగ్ బుర్జీ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో చేసాము, కానీ కొంచెం డిఫరెంట్గా చేసాం. అద్భుతంగా కుదిరింది. ఎలాంటి హెవీగా మసాలాలు ఏమీ వాడకుండా అద్భుతమైన టేస్ట్ వచ్చింది. దీన్ని కడుపు నిండా పిల్లలకి తినిపించడం కోసం రుమాలి రోటీ కూడా తెప్పించాము. రుమాలి రోటీతో పాటు రుమాలి రోటీలో ఈ షార్క్ ఫిష్ బుర్జీ యాడ్ చేసి రోల్ చేసి తింటే ఉంటుంది. నిజంగా అద్భుతంగా ఉంటుంది. పిల్లలకి ఎవరైతే ఫిష్ తినరో వాళ్ళు కూడా దీన్ని కడుపు నిండా తింటారు. అందుకే ఈరోజు ఈ రెసిపీ చేయడం జరిగింది. వెంటనే పిల్లల దగ్గరికి వెళ్దాం, రుమాలి రొట్టెతో పాటు వాళ్ళకి కడుపు నిండా తినిపిద్దాం. పదండి. ఒకవేళ ఛానల్ని మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక కామెంట్, ఒక లైక్ వేసుకోండి. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.